మొత్తానికి కొండ మీదకైతే వచ్చేసామండి. లడ్డూల కోసం క్యూ లైన్ లో వెళ్ళానండి. అందరికీ ఫ్రీగా ఒక లడ్డు ఇస్తారండి. ఆ లడ్డూతో పాటు మనం ఎన్నైనా కొనుక్కోవచ్చు, చిన్న లడ్డూలు పెద్ద లడ్డూలు అని చెప్పి. కానీ అక్కడ లడ్డూల కోసం ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. చాలా మంది జనాలు వచ్చారు. క్యూ లైన్ చాలా చాలా పెద్దగా ఉండింది. ఇక లడ్డూలు దొరకగానే బ్యాగ్ లో వేసుకుని ఇక సాధించాను రా బాబు అని చెప్పేసి ఏదో తెలియని కాన్ఫిడెన్స్ తో ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఆ మాడవీధుల దగ్గర నుంచి ఒక్కొక్కరుగా అక్కడ నుంచి బయలుదేరడం మేము చూసాము. దగ్గర పోయి వాళ్ళతో అడిగాము, ఎందుకు మీరందరూ కూడా పొలోమని పోతున్నారని చెప్పేసి అడిగితే సర్వదర్శనం గేట్లు ఓపెన్ చేశారు, అందుకే మేము అందరూ పోతున్నాం అని చెప్పి తమిళ్లో చెప్పాడు. అలా చెప్పిందే తడవు మేము కూడా మూటా ముల్లి సర్దుకుని నిద్ర వదిలించుకుని వాళ్ళతో పాటు పొలోమని పరుగులు పెట్టామండి. ఇక బస్సు ఎక్కి పాస్ కొనుక్కొని పాప వినాశనం దగ్గర దిగామండి. ఈ పాప వినాశనం ఏంటంటే, మనం ఏమైనా పాపాలు చేస్తే ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే మన పాపాలు తొలగించుకోవచ్చు అని చాలా మంది నమ్ముతూ ఉంటారండి. అంతేగా ఈ ప్లేస్ లో గంగమ్మ గుడి ఉంటుందండి. అక్కడ జలధార పక్కనే గంగమ్మ గుడి ఉంటుంది, చాలా ఫేమస్ అక్కడ. ఇక్కడ వాటర్ అనేది కంటిన్యూస్ గా వస్తుంటుందండి. కొండ మీద నుంచి ఎండాకాలం వానాకాలం అన్ని కాలంలోనూ వాటర్ అనేది వస్తుంటుందండి. బహుశా వాటర్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా పచ్చగా ఉంది. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ క్లిక్ చేసి ఛానల్లో మొత్తం వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి.